జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్స్ కెళ్ళిపోయింది. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో హాట్ కామెంట్స్ తో మరొకసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. అసహనంతో ఏకంగా బీఆర్ఎస్ అభ్యర్థులకి వార్నింగ్ ఇస్తూ ఉండడం విమర్శలకు తావిస్తోంది. ఇంతకీ అనిరుద్ రెడ్డి ఏమన్నారు? ఆయన అసహనానికి కారణాలేంటి? నేను కూడా చెప్తున్నా, మరి రాజేష్ రెడ్డిని మీరు గెలిపియాలి, లేకుంటే నేను చచ్చిపోతా. నమ్ముతారా? ప్రతి బీఆర్ఎస్ నాయకుడు చెప్తున్నాను, సర్పంచ్ గా గెలిచి మీరు ఏమనుకున్నా అభివృద్ధి చేస్తా అనుకుంటా. మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తా. ఇది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫ్రస్ట్రేషన్. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం చిన్నరేవలిలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి రాజేష్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన బీఆర్ఎస్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హాట్ కామెంట్స్ తో మరోసారి కాకరేపారు. ఓడిపోతే చనిపోతా అని బెదిరించి ఓట్లు అడగడం బీఆర్ఎస్ అలవాటైపోయిందని అనిరుద్ రెడ్డి విమర్శించారు. ఒకడున్నాడు ఇంకొక ఎమ్మెల్యే పాది కౌశిక్ రెడ్డి, నేను ఎమ్మెల్యేగా గెలవకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి గెలిచి ఇప్పుడు మాత్రము అది అభివృద్ధి జరుగుతుంది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుచుంటే ఈరోజు అభివృద్ధి జరుగుతుండే కదా. నేను చచ్చిపోతా అంటే మరి నేను కూడా చెప్తున్నా, మరి రాజేష్ రెడ్డిని మీరు గెలిపియాలి, లేకుంటే నేను చచ్చిపోతా. నమ్ముతారా? నేను కూడా చచ్చిపోతా. చెప్పండి మళ్ళా. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎంత కష్టపడి గెలిచినా నిధుల విషయంలో ఇబ్బందులు తప్పవని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ మద్దతిచ్చే అభ్యర్థిని గెలిపించకపోతే తాను కూడా చనిపోతానంటూ కామెంట్స్ చేశారు. ప్రతి బీఆర్ఎస్ నాయకుడు చెప్తున్నారు, సర్పంచ్ గా గెలిచి మీరు ఏమనుకున్నా అభివృద్ధి చేస్తా అనుకుంటా. మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తా. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ ఇల్లు నా ఇంద్రమ కమిటీ వాళ్ళతో ఇస్తా. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని రంగారెడ్డి గూడెం కాగా ఇక్కడ మొదటి విడతలోనే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి షాక్ ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిపై బీజేపీ మద్దతుదారుడు 31 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడంతో కంగుతిన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ తోనే అనిరుద్ రెడ్డి హాట్ అండ్ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.